కైలాసమందున పార్వతి పరమేశుడు సుఖసీనులై ఉండగా వారి ముందర ప్రథమ గణములంతా తీరు తీరుగాను వారు నాట్యము చేయుచు ఓయమ్మ శివ పార్వతులను ఓయమ్మ ఆనందపరుస్తున్నరే మాయమ్మ వారి అందరితోనూ నందీశ్వరుడు కూడా వింతగా నాట్యము చేయుచు పార్వతికి కనిపించగానే ఆ తల్లి పార్వతి పకపక నవ్వుతూ పార్వతి వికటముగా హేళన చేసెను పార్వతి నవ్వంగా అప్పుడు శిలాదు మహర్షి చూసెను వెంటనే మహర్షి ఓ పార్వతీ దేవి అందరూ నాట్యము చేయుచు ఉండంగా నా పుత్రుణ్ణే చూసి ఎందుకు నవ్వావు అంటూ అడగగానే పార్వతి ఏమంట చెప్పవట్టే ఓయమ్మ ఏమయ్య మహర్షి నీ పుత్రుడు తాళం తప్పి నాట్యము చేయుచుండే అందుకే నాకు నవ్వు వచ్చినాది ఇతని ఆకారము వింతగా ఉన్నది ఇతని నీ కన్నది మానవ కాంతయేనా అంటూ ఆ పార్వతి మహర్షిని హేళన చేయుచు అడిగింది ఆ మాటలు విన్న మహర్షి పటపట పళ్ళు కొరికి కోపంగా ఓసి పార్వతి దేవి శివుని అర్ధాంగివని గర్వంతో నీవు మహర్షుల వారి అర్ధాంగుల నీవు అవమానపరిచావు దానికి తగిన కర్మ నీవు అనుభవించక తప్పదు అంటూ భూలోకమందున నీ దివ్య శక్తులు నశించి పుడతావు పెళ్లి కాకుండానే గర్భము దాల్చేవు లోకం మొత్తం నిన్ను అవమానపరిచేరు తోబుట్టులే నిన్ను అగ్నిలో కాల్చేరు అంటూ ఆ మహర్షి కోపంగా శాపాన్ని పెట్టినాడు పార్వతికి అమ్మలగన్నా అమ్మ
ఏర్పడును నీ గర్భములో నా నందీశ్వరుడు సూక్ష్మ రూపంలో నా ఉండును అమ్మల గన్నా అమ్మవే మహాలక్ష్మి ఆది పరాశక్తివే మహాలక్ష్మి మానవులకు నీ మర్మము తెలవక అగ్నికి ఆహుతి చేసేరు నిన్ను నిదానం పాటిలో నా అమ్మవారి దివ్య చరితం వినరే ఓయమ్మలు అగ్నికి నిన్ను అర్పించిన వెంటనే మానవ రూపం నశించిపోయి దివ్య శక్తులు నీకు వచ్చును దివ్య శక్తులు నీకు వచ్చును దివ్య శక్తులు నీకు వచ్చును కలియుగమందు నా నిదానం పాటి అమ్మవారుగా వెలిసేవు కలియుగమందు నా నిదానం పాటి అమ్మవారుగా వెలిసేవు కలియుగమందు నా నిన్ను మించిన దేవత లేదని పొగిడేరు కలియుగమందు నా నిన్ను మించిన దేవత లేదని పొగిడేరు ఆ మాట పలికిండు మహర్షి అయితే వెంటనే పార్వతి ధన్యము అన్నది కొంతకాలానికి ఏమి జరగవట్టే కొంతకాలానికి
పంచితము త్రాగుతూ శ్రీలక్ష్మి అయితేను ఓయమ్మ కామధేనువు పంచితము త్రాగుతూ శ్రీలక్ష్మి అయితేను ఓయమ్మ చిన్నంగా మెల్లంగా 12 ఏళ్లకు వచ్చింది శ్రీలక్ష్మి చిన్నంగా మెల్లంగా 12 ఏళ్లకు వచ్చింది శ్రీలక్ష్మి అంత వయసొచ్చిన శ్రీలక్ష్మి అయితేను రజస్వాల కాలేదు కన్యత్వంలోనే ఉండిపోయినాది చిన్నారి శ్రీలక్ష్మి ఉండిపోయినాది చిన్నారి శ్రీలక్ష్మి ఉండిపోయినాది చిన్నారి శ్రీలక్ష్మి ఒకరోజు అయితేను ఓయమ్మ ఏమి జరగబట్టేను చూడమ్మ ఒకరోజు అయితేను ఓయమ్మ ఏమి జరగబట్టేను చూడమ్మ భయంకర ఆంబోతు ఒక్కటి రామయ్య ఊలా దొడ్లే చేరే భయంకర ఆంబోతు ఒక్కటి రామయ్య ఊలా దొడ్లే చేరే గోవులన్నింటిని చిందర వందర చేసి కొయ్యకు కట్టేసిన కామధేనువునైతే బలత్కారంగా క్రీడించి వెళ్ళింది బలత్కారంగా క్రీడించి వెళ్ళింది బలత్కారంగా క్రీడించి వెళ్ళింది కొద్ది గడియలకు శ్రీలక్ష్మి అలవాటు ప్రకారము ఓయమ్మ అమ్మల కన్నా అమ్మవే మహాలక్ష్మి ఆది పరాశక్తివే మహాలక్ష్మి గోవులశాలకు వచ్చి కామధేను పంచి కంతా గంగా ఓయమ్మ నిదానం పాటిలోన అమ్మవారి దివ్య చరితం వినరే ఓయమ్మలు ఆంబోతు వీర్యం పంచితములో కలిసి శ్రీలక్ష్మి గర్భంకు చేరుకున్నది శ్రీలక్ష్మి అప్పుడు గర్భము దాల్చింది శ్రీలక్ష్మి అప్పుడు గర్భము దాల్చింది శ్రీలక్ష్మి అప్పుడు గర్భము దాల్చింది రజస్వల కాని శ్రీలక్ష్మి గర్భము దాల్చినదే ఓయమ్మ రజస్వల కాని శ్రీలక్ష్మి గర్భము దాల్చినదే ఓయమ్మ ఆ గర్భము సంగతి ఓయమ్మ ఇంట్లో ఎవరికి తెలియదు ఓయమ్మ ఆ గర్భము సంగతి ఓయమ్మ ఇంట్లో ఎవరికి తెలియదు ఓయమ్మ అట్లైన శ్రీలక్ష్మి కామధేనువు పంచితము త్రాగుట మానుట లేదు ఒకనాటి రోజు ఏమి జరగబట్టే ఒకనాటి రోజు ఏమి జరగబట్టే ఒకనాటి
శ్రీలక్ష్మి గర్భవతి అన్న వార్త గ్రామ నలుమూలలా తెలిసి అమ్మలు అక్కలు శ్రీలక్ష్మి గురించి హీనంగా పలికిరి. శ్రీలక్ష్మి గురించి హీనంగా పలికిరి. శ్రీలక్ష్మి గురించి హీనంగా పలికిరి. రజస్వాల అయినా కూడా శ్రీలక్ష్మి తల్లిదండ్రికి చెప్పక ఓయమ్మ. రజస్వాల అయినా కూడా శ్రీలక్ష్మి తల్లిదండ్రికి చెప్పక ఓయమ్మ. కామాంధురాలయ్యి ఎవరితో గర్భం తెచ్చుకున్నది అంటూ. కామాంధురాలయ్యి ఎవరితో గర్భం తెచ్చుకున్నది అంటూ. పొద్దున లేసి శ్రీలక్ష్మి ముఖము చూసిన పాపము అంటూ పలికినారు. వారి మాటలు విని శ్రీలక్ష్మి అయితే వారి మాటలు విని శ్రీలక్ష్మి అయితే వారి మాటలు విని శ్రీలక్ష్మి అయితే ఎంతగానో కుమిలిపోయి ఆ తల్లి దుఃఖిస్తూ ఉన్నదే ఓయమ్మ. ఎంతగానో కుమిలిపోయి ఆ తల్లి దుఃఖిస్తూ ఉన్నదే ఓయమ్మ. అంతటి దారుణ వార్త వారన్నలకు తెలువానే తెలిసింది ఓయమ్మ. అంతటి దారుణ వార్త వారన్నలకు తెలువానే తెలిసింది ఓయమ్మ. నలుగురు అన్నలు భగ్గున మండిపడి మన వంశ కీర్తిని పాడు చేసింది. పాపకారి దాన్ని చంపాలి అనుకోని పాపకారి దాన్ని చంపాలి అనుకోని పాపకారి దాన్ని చంపాలి అనుకోని గర్భం దాల్చిన సంగతి వారికి తెలవనట్టు ఉండిరి ఓయమ్మ. అమ్మలగన్నా అమ్మవే మహాలక్ష్మి ఆది పరాశక్తివే మహాలక్ష్మి. లక్ష్మిని చంపుటకు ఓయమ్మ సమయం కోసం ఎదురు చూస్తున్నారు. విధానం పాటిలోన అమ్మవారి దివ్య చరితం వినరే ఓయమ్మలు. ఒకానొక రోజున వారి తల్లిదండ్రి శుభకార్యానికై ఇతర గ్రామానికి వెళ్ళవలసి వచ్చి సిద్ధమైనారు. వెళ్ళవలసి వచ్చి సిద్ధమైనారు. వెళ్ళవలసి వచ్చి సిద్ధమైనారు. అప్పుడు వారైతే ఓయమ్మ కొడుకులను పిలిచి మాయమ్మ. అప్పుడు వారైతే ఓయమ్మ కొడుకులను పిలిచి మాయమ్మ. ఈ విధముగా వారికి ఓయమ్మ చెప్పుతున్నారమ్మా మాయమ్మ. ఈ విధముగా వారికి ఓయమ్మ చెప్పుతున్నారమ్మా మాయమ్మ. ఓ కొడుకులారా మేమి ఇద్దరము శుభకార్యముకై ప్రక్క గ్రామానికి వెళ్ళి వచ్చేదాము అంటూ వారు. వెళ్ళి వచ్చేదాము అంటూ వారు. వెళ్ళి వచ్చేదాము అంటూ వారు. చెల్లే శ్రీలక్ష్మిని మీరు జాగ్రత్తగా చూడండి అంటూ. చెల్లే శ్రీలక్ష్మిని మీరు జాగ్రత్తగా చూడండి అంటూ నలుగురి కొడుకులకు చెప్పి వెళ్ళిపోతున్నారు వాళ్ళు. నలుగురి కొడుకులకు చెప్పి వెళ్ళిపోతున్నారు వాళ్ళు. అమ్మల గన్నా అమ్మవే మహాలక్ష్మి ఆది పరాశక్తివే మహాలక్ష్మి. అమ్మలగన్నా అమ్మవే మహాలక్ష్మి ఆది పరాశక్తివే మహాలక్ష్మి. చెల్లె శ్రీలక్ష్మిని మీరు జాగ్రత్తగా చూడండి అంటూ. చెల్లె శ్రీలక్ష్మిని మీరు జాగ్రత్తగా చూడండి అంటూ నలుగురు కొడుకులకు చెప్పి వెళ్ళిపోతున్నారు వాళ్ళు. నలుగురు కొడుకులకు చెప్పి వెళ్ళిపోతున్నారు వాళ్ళు. అప్పుడు వారు సరే అని చెప్పి చెల్లెను చంపుటకు ఇదే సమయమాని పకడ్బందీగా ఆలోచించుకొని పకడ్బందీగా ఆలోచించుకొని పకడ్బందీగా ఆలోచించుకొని వెళ్ళిరా అమ్మ నాన్న అంటూ సాగనంపినారు ఓయమ్మ. వెళ్ళిరా అమ్మ నాన్న అంటూ సాగనంపినారు ఓయమ్మ. తల్లిదండ్రి బయటకు వెళ్ళినాక ఏమి చెప్పవట్టిరి చెల్లెకు. తల్లిదండ్రి బయటకు వెళ్ళినాక ఏమి చెప్పబట్టిరి
అక్కడికి నీవు సర్దితేవమ్మా అక్కడికి నీవు సర్దితేవమ్మా అంటూ చెప్పుకుంటూ వారు పొలముకు బయలెల్లిరి ఓయమ్మ అంటూ చెప్పుకుంటూ వారు పొలముకు బయలెల్లిరి ఓయమ్మ సరే అని శ్రీలక్ష్మి సద్ది తెస్తాని చెప్పింది వారికి సరే అని శ్రీలక్ష్మి సర్ది తెస్తాని చెప్పింది వారికి పొలముకు చేరుతూ నలుగురు అన్నలు మార్గ మధ్యలో ఒక పండ్ర చెట్టును తగలబెట్టి వారు నిప్పులు కాజేసిరి తగలబెట్టి వారు నిప్పులు కాజేసిరి తగలబెట్టి వారు నిప్పులు కాజేసిరి వారి పొలముల ఉన్న పత్తి కట్టె కొండలో ఎలవేసిరి ఓయమ్మ వారి పొలములో ఉన్న పత్తి కట్టె కొండలో ఎలవేసిరి ఓయమ్మ ఎత్తైన మండేగా పత్తి కట్టెను కుప్పగా పేర్చినారు ఓయమ్మ ఎత్తైన మండేగా పత్తి కట్టెను కుప్పగా పేర్చినారు ఓయమ్మ పథకం ప్రకారం అన్ని సిద్ధంగా చేసుకొని వారు శ్రీలక్ష్మి కొరకు ఎదురు చూసుకుంటా ఉన్నారే ఓయమ్మ ఎదురు చూసుకుంటా ఉన్నారే ఓయమ్మ ఎదురు చూసుకుంటా ఉన్నారే ఓయమ్మ పాపము శ్రీలక్ష్మి ఓయమ్మ బయలెల్లి వస్తున్నది సద్దితో అమ్మలగన్నా అమ్మవే మహాలక్ష్మి ఆది పరాశక్తివే మహాలక్ష్మి అభము శుభము తెలియని ఆ తల్లి అన్నల ఆకలి తీర్చవస్తున్నది విధానం పాటిలో నా అమ్మవారి దివ్య చరితం వినరే ఓయమ్మలు గోకులశాలకు పోయి కామధేనుకు మొక్కి సద్ది నెత్తిన పెట్టి చిన్నారి శ్రీలక్ష్మి బయలెల్లి వస్తుంది బాట పొంటి తల్లి బయలెల్లి వస్తుంది బాట పొంటి తల్లి బయలెల్లి వస్తుంది బాట పొంటి తల్లి శ్రీలక్ష్మి వస్తుండగా ఓయమ్మ అపశకునాలెన్నో ఎదురైనాయి శ్రీలక్ష్మి వస్తుండగా ఓయమ్మ అపశకునాలెన్నో ఎదురైనాయి మాదండి సుడిగాలి ఓయమ్మ దుమ్ము దుమారము లేపింది మాదండి సుడిగాలి ఓయమ్మ దుమ్ము దుమారము లేపింది ఆ సుడిగాలి తాకిడికైతే ఒక పలుగురాయి ఆమెకు తాకింది చిల్ల చిల్ల రక్తం చిమ్మిచ్చిపోయింది చిల్ల చిల్ల రక్తం చిమ్మిచ్చిపోయింది చిల్ల చిల్ల రక్తం చిమ్మిచ్చిపోయింది బాధతో శ్రీలక్ష్మి ఓయమ్మ బయలెల్లి వస్తున్నదే మాయమ్మ బాధతో శ్రీలక్ష్మి ఓయమ్మ బయలెల్లి వస్తున్నదే మాయమ్మ ఎన్ని అడ్డంకులు ఎదురైన లెక్క చేయకుండా వస్తుంది ఎన్ని అడ్డంకులు ఎదురైన లెక్క చేయకుండా వస్తుంది చిన్నంగా మెల్లంగా అన్నల చేరా వచ్చి సద్ది దించి నాది దారిలో సంగతి అన్నలతోని వివరంగా చెప్పింది అన్నాలతోని వివరంగా చెప్పింది అన్నాలతోని వివరంగా చెప్పింది ఆ మాటలు విన్నా అన్నలు మౌనంగా ఉన్నారు ఓయమ్మ అమ్మలగన్నా అమ్మవే మహాలక్ష్మి ఆది పరాశక్తివే మహాలక్ష్మి అప్పుడు శ్రీలక్ష్మి ఓయమ్మ ఏమి చేయబట్టెను మాయమ్మ విధానం పాటిలో నా అమ్మవారి దివ్య చరితం వినరే ఓయమ్మలు ఓ అన్నలారా చేతులు కడుక్కోండి అన్నం పెడతాను తొలిసారి నా చేతి వంట తింటున్నారు రుచి మీరు చెప్పాలి వంట తింటున్నారు రుచి మీరు చెప్పాలి వంట తింటున్నారు రుచి మీరు చెప్పాలి అంటూ శ్రీలక్ష్మి ఓయమ్మ చిన్నారి మాటలు పలకవట్టే అంటూ శ్రీలక్ష్మి ఓయమ్మ చిన్నారి మాటలు పలకవట్టే అభము శుభము తెలియని ఆ తల్లి అన్నము వడ్డించెనే వారికి అభము శుభము తెలియని ఆ తల్లి అన్నము వడ్డించెనే వారికి కడుపారా తిన్నారు నలుగురు అన్నలు చెల్లెలితోని ఏమనవట్టిరి ఓ చెల్లి మనము పత్తి కుప్పేయాలి ఓ చెల్లి మనము పత్తి కుప్పేయాలి ఓ చెల్లి మనము పత్తి కుప్పేయాలి అనగానే శ్రీలక్ష్మి
శ్రీలక్ష్మి ఓయమ్మ సరయాని 10 మంది ఆ తల్లి అనగానే శ్రీలక్ష్మి ఓయమ్మ సరయాని 10 మంది ఆ తల్లి పత్తి మండే పైకి చెల్లెను ఎక్కించినారమ్మ అన్నలు పత్తి మండే పైకి చెల్లెను ఎక్కించినారమ్మ అన్నలు పత్తి మండే పైకి చెల్లెను ఎక్కించి కట్టందిస్తున్నట్టు నలుగురు అన్నలు 4 మూలల నిలబడి ఉన్నారు 4 మూలల నిలబడి ఉన్నారు 4 మూలల నిలబడి ఉన్నారు 4 మూలల నుండి ఆ నలుగురు నిప్పంటించినారమ్మ మండేకు అమ్మలగన్నా అమ్మవే మహాలక్ష్మి ఆది పరాశక్తివే మహాలక్ష్మి 4 మూలల నుండి ఓయమ్మ భగభగ మంటాలు లేసెను నిదానం పాటిలోన అమ్మవారి దివ్య చరితం వినరే ఓయమ్మలు భగభగ మండుతూ అగ్ని తేజము శ్రీలక్ష్మి పైకి ఆవరించెను అప్పుడు శ్రీలక్ష్మి గజగజ వణుకుతూ అప్పుడు శ్రీలక్ష్మి గజగజ వణుకుతూ అప్పుడు శ్రీలక్ష్మి గజగజ వణుకుతూ ఘోరాది ఘోరంగా శ్రీలక్ష్మి విలపించుచున్నది ఓయమ్మ ఘోరాది ఘోరంగా శ్రీలక్ష్మి విలపించుచున్నది ఓయమ్మ అగ్ని జ్వాలలకేలి శ్రీలక్ష్మి అన్నలు అన్నలు అంటూ పిలుస్తుంది అగ్ని జ్వాలలకేలి శ్రీలక్ష్మి అన్నలు అన్నలు అంటూ పిలుస్తుంది ఓ అన్నల్లారా నేను పాపము చేయలేదు నాకు ఈ గర్భము ఏ విధంగొచ్చిందో నాకు తెలియదు నమ్మన్రే అన్నలు నాకు తెలియదు నమ్మన్రే అన్నలు నాకు తెలియదు నమ్మన్రే అన్నలు నన్ను కాపాడున్రే అన్నలు మీ కాళ్ళు పట్టుకుంటా అంటూ నన్ను కాపాడుండ్రే అన్నలు నీ కాళ్ళు పట్టుకుంటా అంటూ చిన్నారి శ్రీలక్ష్మి ఓయమ్మ ఆర్తనాదాలైతే పెడుతుంది చిన్నారి శ్రీలక్ష్మి ఓయమ్మ ఆర్తనాదాలైతే పెడుతుంది కానీ వారైతే ఆ తల్లి అరుపులు పట్టించుకోకుండా మూర్ఖురాలంటూ నీ ముఖము మాకు చూపించకంటూ నీ ముఖము మాకు చూపించకంటూ నీ ముఖము మాకు చూపించకంటూ నిలువున ఈ అగ్నిలో భస్మం అవ్వాల్సిందే అంటూ పాపాత్ములు అమ్మలగన్నా అమ్మవే మహాలక్ష్మి ఆది పరాశక్తివే మహాలక్ష్మి లక్ష్మిని రక్షించక మూర్ఖులు నిలబడి చూస్తున్నారు అప్పుడు నిదానం పాటిలోన అమ్మవారి దివ్య చరితం వినరే ఓయమ్మలు అప్పుడు శ్రీలక్ష్మి భగభగ మంటల్ల కేకలు పెడుతూ తగలబడుతుంది పరమేశ్వరి ప్రార్థిస్తూ ఆహుతి అయ్యింది పరమేశ్వరి ప్రార్థిస్తూ ఆహుతి అయ్యింది పరమేశ్వరి ప్రార్థిస్తూ ఆహుతి అయ్యింది ఆ అగ్ని తేజముకు ఆమె గర్భం అందు నుండి ఓయమ్మ ఆ అగ్ని తేజముకు ఆమె గర్భమందు నుండి ఓయమ్మ 4 కాళ్ళతో శిరసు మీద నల్లని మచ్చతో కోడెదూడ 4 కాళ్ళతో శిరసు మీద నల్లని మచ్చతో కోడెదూడ మరణించి ఆమె గర్భము నుండి దూసుకొని అన్నల ముందర పడ్డాది అది చూసి అన్నలు దుఃఖిస్తూ ఉన్నారు అది చూసి అన్నలు దుఃఖిస్తూ ఉన్నారు అది చూసి అన్నలు దుఃఖిస్తూ ఉన్నారు చెల్లే శ్రీలక్ష్మి మేము ఘోర పాపం చేస్తేమే ఓ తల్లి చెల్లే శ్రీలక్ష్మి మేము ఘోర పాపం చేస్తేనే ఓ తల్లి అంటూ వారైతే ఓయమ్మ దుఃఖిస్తున్నారమ్మా మాయమ్మ అంటూ వారైతే ఓయమ్మ దుఃఖిస్తున్నారమ్మా మాయమ్మ శ్రీలక్ష్మి తల్లి దహనం అవుతుండగా గోశాలలో ఉన్న కామధేనువు వచ్చి శ్రీలక్ష్మితో పాటు దహనం అయిపోయింది శ్రీలక్ష్మితో పాటు దహనం అయిపోయింది శ్రీలక్ష్మితో పాటు దహనం అయిపోయింది ఇట్టి సంగతైతేను ఓయమ్మ తల్లిదండ్రికి తెలిసిందే మాయమ్మ అమ్మలగన్నా అమ్మవే మహాలక్ష్మి
మహాలక్ష్మి అయితేను. ఓ గ్రామ ప్రజలారా నేను యాగంటి వారి ఇంట నేను. ఓ గ్రామ ప్రజలారా నేను యాగంటి వారి ఇంట నేను. కారణ జన్మురాలునై నేను అవతరించిన అంటూ ఓయమ్మ. కారణ జన్మురాలునై నేను అవతరించిన అంటూ ఓయమ్మ. నన్ను గమనించక నాన్నలు నన్ను సజీవ దహనం చేసినారు. వాళ్ళు వారితో నాకు సంబంధమే లేదు. వారితో నాకు సంబంధమే లేదు. వారితో నాకు సంబంధమే లేదు. ఆదివారం నన్ను అగ్నికి సంస్కరించినారు గనుక అమ్మలగన్న అమ్మవే మహాలక్ష్మి ఆది పరాశక్తివే మహాలక్ష్మి. ప్రతి ఆదివారము నన్ను పసుపు కుంకుమలతో పూజించాలి. నిదానం పాటిలోన అమ్మవారి దివ్య చరితం వినరే ఓయమ్మలు. నన్ను పురుషులు రజస్వల కాని కన్యలు నన్ను పూజించవలె గాని సంసార జీవితం గడుపుతున్నవారు. సంసార జీవితం గడుపుతున్నవారు. సంసార జీవితం గడుపుతున్నవారు. నా పీఠ మందు నా వారు కాలు మోపరాదు వారు. నా పీఠ మందు నా వారు కాలు మోపరాదు వారు. దానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తే ఆపదలో పడతారు అంటూ దానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తే ఆపదల్లో పడతారు అంటూ నన్ను మలమల మండే ఎండల్లో అగ్నికి దహనం చేసిరి. అందుకు నన్ను దర్శించువారు ఎండలో నిలబడి దర్శించువారు ఎండలో నిలబడి. దర్శించువారు ఎండలో నిలబడి. నన్ను దర్శించగలరు ఓయమ్మ నాకు మాత్రం ఎప్పుడు మీరు. నన్ను దర్శించగలరు ఓయమ్మ నాకు మాత్రం ఎప్పుడు మీరు. నీడను కల్పించుటకు పూనుకుంటే నా గ్రహానికి ఆహుతి అవుతారు. నీడను కల్పించుటకు పూనుకుంటే నా గ్రహానికి ఆహుతి అవుతారు. నాకు విగ్రహ రూపాలు కల్పిస్తే వారిని అనేక కష్టాలు పెడతాను. నన్ను నమ్మిన వారిని చల్లంగా చూస్తాను. నన్ను నమ్మిన వారిని చల్లంగా చూస్తాను. నన్ను నమ్మిన వారిని చల్లంగా చూస్తాను. నేను భూగర్భంలో నిదంపాటి అమ్మవారి పేరుతో పరులా అమ్మలగన్న అమ్మవే మహాలక్ష్మి ఆది పరాశక్తివే మహాలక్ష్మి. కంటపడకుంటాను యజ్ఞము నిక్షబ్దమై ఉండెదను అన్నది. నిదానం పాటిలోన అమ్మవారి దివ్య చరితం వినరే ఓయమ్మలు. నా విగ్రహం ఎవరైనా బయటకు తీయాలని తలచిన వారు శిరసు ముక్కలై మరణించిపోతారు అంటూ చెప్పింది. మరణించిపోతారు అంటూ చెప్పింది. మరణించిపోతారు అంటూ చెప్పింది. నన్ను కొలిచిన వారిని నేను సర్వ బాధల నుండి కాపాడుతా. నన్ను కొలిచిన వారిని నేను సర్వ బాధల నుండి కాపాడుతా. అంటూ సువర్ణశిల భూగర్భంలో లీనమైపోయినది ఓయమ్మ. అంటూ సువర్ణశిల భూగర్భంలో లీనమైపోయినది ఓయమ్మ. అప్పటి నుండి నిదానం పాటి గ్రామ ప్రజలు శ్రీలక్ష్మినైతే నిదానం పాటి అమ్మగా పూజిస్తూ నిదానం పాటి అమ్మగా పూజిస్తూ. నిదానం పాటి అమ్మగా పూజిస్తూ. తల్లిని పూజిస్తూ వారు తరిస్తూ ఉన్నారు ఓయమ్మ. తల్లిని పూజిస్తూ వారు తరిస్తూ ఉన్నారు ఓయమ్మ. నమ్మిన వారికి శ్రీలక్ష్మి ఎంబడే ఉంటున్నది ఓయమ్మ. నమ్మిన వారికి శ్రీలక్ష్మి ఎంబడే ఉంటున్నది ఓయమ్మ. తదుపరి కాలాన ఆ గ్రామమందు భూకంపం వచ్చి ఆ గ్రామ ప్రజలు వేరే గ్రామానికి వలసపోయినారు. వేరే గ్రామానికి వలసపోయినారు. వేరే గ్రామానికి వలసపోయినారు. కానీ ఒక నాంబి అయ్యవారు ఆ గ్రామమందున ఉండి
ఆపదల కాస్తూ అండగా ఉంటుంది ఆ దేవిని నమ్మిన